అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ప్రభుత్వం ఇచ్చిన 10 లక్షల రూపాయల సాయం ఆ మత్స్యకార కుటుంబాలకి ఏం సరిపోతుంది అని ప్రశ్నిస్తున్నారు కళ్యాణి. పరామర్శకు ఎందుకు రాలేదని అడిగితే కంటి ఆపరేషన్ అంటూ మంత్రి అచ్చెన్నాయుడు సాకులు చెప్తున్నారు. వీడియో కాల్స్ తో హోంమంత్రి అనిత పబ్లిసిటీ స్టంట్లు చేస్తున్నారు అని కళ్యాణి విమర్శిస్తున్నారు. మత్స్యకారుల ప్రాణాలు గాల్లో దీపాల్లా వదిలేసింది ప్రభుత్వం. కాబట్టి ప్రభుత్వ నిర్లక్ష్యం వలన ఈరోజు వాళ్ళు గల్లంతయ్యారు సరికదా. వాళ్ళు తూతూ మంత్రంగా కేవలం 10 లక్షలు మాత్రమే ఒక్కొక్క కుటుంబానికి ఇవ్వడం మనందరము చూసాం. కానీ ఆ గల్లంతైన వాళ్ళ మీద ఆధారపడి ఎంతోమంది కుటుంబ సభ్యులు ఈరోజు బ్రతుకుతూ ఉన్నారు. ఆ మహిళల రోదనలు చూస్తూ ఉంటే గుండె తరుక్కుపోతూ ఉంది. వాళ్ళకి ఆ 10 లక్షలు వాళ్ళ కుటుంబాల పోషణకి, వాళ్ళ పిల్లల చదువులకి ఏ కోసనా సరిపోదు. కాబట్టి మా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు వచ్చినప్పుడు ఒక్కొక్క కుటుంబానికి 1 కోటి రూపాయలు ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది. రేపొద్దున మా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా మేము ఇస్తాము, మీరు ఇవ్వకపోతే అని కూడా చెప్పడం జరిగింది. ఎంత మానవత్వంతో జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత డబ్బుల నుంచి ఒక్కొక్కరికి 7 లక్షల చొప్పున, ఈవెన్ చిన్న గారి కుటుంబానికి కూడా కలిపి 49 లక్షలు ఈరోజు చెక్కుల రూపంలో ఇవ్వడానికి పంపించడం జరిగింది. అతనికి మత్స్యకారులందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. అలాగే పక్కనే ఉన్న మత్స్యశాఖ మంత్రి అయిన అచ్చెన్నాయుడు గారు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో మనం చూసాం. అదే శాఖకు ప్రాతినిధ్యం వహిస్తూ కూడా అతను ఇన్ని రోజులైనా పరామర్శకు రాలేదు. ఏమంటే కంటి ఆపరేషన్ అంటూ కుంటి సాకులు చెప్తూ ఉన్నారు. మరి అదే వ్యక్తి జగనన్న వచ్చిన పరామర్శకి వచ్చిన రోజు ప్రెస్ మీట్లు పెట్టి జగనన్నను తిట్టడానికి కంటి నొప్పి, కంటి ఆపరేషన్ అడ్డు రాలేదా అని మత్స్యశాఖ మంత్రి గారిని అడుగుతూ ఉన్నాను. మరి సరే, అతనికి కంటి ఆపరేషన్ అయింది. మరి హోంమంత్రి గారు అనిత గారు, ఈ స్థానిక మంత్రి ఆవిడేం చేస్తూ ఉన్నారు? 15 రోజులైంది పబ్లిసిటీ స్టంట్ లాగా వీడియో కాల్స్లో పరామర్శ చేసి చేతులు దులిపేసుకున్నారు. అదేనా మీ బాధ్యత? ఇంత నిర్లక్ష్యంగా మత్స్యకారుల ప్రాణాల విషయంలో వ్యవహరిస్తారా అని నేను అడుగుతూ ఉన్నాను.